నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కదలకుండా కూర్చుంటే కాళ్లకు ముప్పే. ముక్కులో ఏదైనా అడ్డంగా ఇరుక్కుపోతే ఏం చేయాలి? మంచి జీవన శైలితో సంతాన భాగ్యం, యోగాతో మోకాళ్ళ నొప్పులు అదుపు, ఇంకా హెల్త్ టిప్. రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు ఊదేయడం ఎంత ప్రమాదమో మనకు తెలిసిందే. అయితే గంటల తరబడి కుర్చీలో కదలకుండా కూర్చోవటం అంతే ప్రమాదమని మీకు తెలుసా? ఏసీ గదిలో హాయిగా కూర్చుంటే ప్రాణాలకే ముప్పు ఉంటుందిలే అని అనుకుంటే పొరబడినట్టే. గంటల తరబడి కుర్చీలో కదలకుండా కూర్చోటం వల్ల కాలి పిక్కల్లోని రక్తనాళాల్లో రక్తం జెల్లీలా గడ్డకడుతుంది. దీన్నే డీవీటీ అని అంటారు. కాలిలో ఏర్పడే ఆ చిన్న రక్తపు గడ్డ రక్త ప్రవాహంలోకి జారి ఊపిరితిత్తుల్లోకి చేరితే ప్రాణాలకే ప్రమాదం. కదలకుండా గంటల తరబడి కుర్చీలో కూర్చోవటం అనేది కాళ్లకు ఎలా శాపంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుర్చీలో కదలకుండా కూర్చుని పనిచేయటం అనేది ఇవాళ చాలామంది కాళ్లకు మృత్యుపాశంగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ, డెస్క్ జాబ్ ఉద్యోగులకు కదలకుండా కూర్చోవటం అనేది సిగరెట్, ఆల్కహాల్ కన్నా అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వైద్య రంగంలో దీన్ని సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు. అసలు గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోవటం వల్ల మన లోపల ఏం జరుగుతుంది? మన గుండె పంప్ చేసిన రక్తం కిందికి బాగానే వెళ్తుంది, కానీ కాళ్ళ నుంచి గురుత్వాకర్షణ శక్తికి ఎదురీది మళ్ళీ పైకి గుండెకు చేరాలి. దీనికోసం మన కాలి పిక్కల కండరాలు రెండో గుండెలా పనిచేస్తాయి. మనం నడుస్తున్నప్పుడు ఈ కండరాలు సంకోచించి రక్తాన్ని పైకి నెడతాయి. కానీ పారే నీరు నిర్మలం, నిల్వ నీరు విషతుల్యం అన్నట్లుగా గంటల తరబడి కాళ్ళు వేలాడేసుకొని కూర్చున్నప్పుడు ఆ పంపింగ్ ఆగిపోయి రక్తం కాళ్ళలోని సిరల్లో నిలిచిపోతుంది. ఇలా నిలిచిపోయిన రక్తం కాస్త జెల్లీ లాంటి ఒక గడ్డగా మారుతుంది. దీనినే డీప్ వీన్ థ్రాంబోసిస్ అని, వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజా అధ్యయనాల ప్రకారం కుర్చీలో నుంచి పైకి లేవకుండా 4 గంటల కంటే ఎక్కువసేపు కూర్చునే వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఏకంగా 50% పెరుగుతున్నట్లు తేలింది. ఎక్కువసేపు మనం ఒకే చోట కూర్చున్నా, అలాగే కదలకుండా ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని గంటలు మనం ఇంట్లో కూడా అదే పరిస్థితిలో అలాగే ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కాళ్ళల్లో మరియు రక్త ప్రసరణలో తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే వెరికోజ్ వెయిన్ సమస్య, డీవీటీ అనే సమస్య మరియు నర్వ్ కంప్రెషన్ సమస్యలు. ఈ మూడిటికి కారణం ఒకటే ప్రాబ్లం అండి. డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటే డీప్ వీన్ అంటే మన లోపల భాగంలో ఉన్న చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళం. దానిలో థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టడం. సో మన కాళ్ళల్లో మెయిన్ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళము మన బొమ్మికి దగ్గర ఉంటుంది, బోన్ దగ్గర. దీన్ని డీప్ వెయిన్ అనమాట. ఈ రక్తనాళంలో మనకి గడ్డ కట్టినట్టయితే దాన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అసలైన ప్రమాదం ఆ రక్తం గడ్డ జారి లంగ్స్కి వెళ్తే సడన్గా ఊపిరితిత్తులు బంద్ అవుతాయి. సో దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం ఆ కండిషన్ని. కాళ్లలో తలెత్తే సమస్యలకు చాలా వరకు మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణంగా ఉంటాయి. ఏసీ గదుల్లో నీళ్లు తాగకుండా పనిచేయటం వల్ల డీహైడ్రేషన్ వచ్చి ఆపై రక్తం చిక్కబడుతుంది. దానికి తోడు కాళ్లపై కాలు వేసుకుని కూర్చునే అలవాటు కాళ్లలో రక్త ప్రసరణను పూర్తిగా అడ్డుకుంటుంది. దీని తాలూకు ముందస్తు లక్షణాలు 2 కాళ్ళు కాకుండా కేవలం ఏదో ఒక కాలు మాత్రమే అకస్మాత్తుగా వాపు వస్తుంటుంది. కాలి పిక్కల్లో విపరీతమైన నొప్పి, చర్మం ఎర్రబడటం, ముట్టుకుంటే వేడిగా అనిపించటం జరుగుతుంది. నిజానికి ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. కాలిలో రక్తపు గడ్డ జారితే ప్రాణాలకే ప్రమాదం. ఆ గడ్డ కాలిలో ఉన్నంత వరకు అది కేవలం నొప్పి మాత్రమే. కానీ ఆ గడ్డ గనక పగిలి రక్త ప్రవాహంలో కలిసిపోయి నేరుగా గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరితే దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఇలాంటప్పుడు ఒక్కసారిగా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి ఛాతీలో తీవ్రమైన నొప్పి, శ్వాస ఆడకపోవటం, దగ్గులో రక్తం పడటం జరుగుతుంది. ఈ అత్యవసర పరిస్థితిలో నిమిషాల వ్యవధిలోనే మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కాళ్ళ నొప్పి, వాపు
చిన్న చిన్న సమస్యల కింద పరిగణించి చాలామంది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. సో ఇది ఎలా దాహత తీస్తుందంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం వాపు ఉంటుంది. తర్వాత ఆ వాపు వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి కాలు ఎర్రపడుతుంది, సెల్యులైటిస్ అంటాం. ఇది పైపెచ్చి షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఒక వాస్కులర్ సర్జన్ని కంపల్సరీ చూడాలి. ఎందుకు అంటే దీనికి కాళ్ళవాపులకి ఇతర కారణాలు కూడా మేము రూల్ అవుట్ చేస్తాం. లైక్ గుండె సమస్య ఉందా, కిడ్నీ వల్ల సమస్య ఉందా, లివర్ సమస్య ఉన్నాయా, ఇవన్నీ కూడా కాళ్ళు ముందుగానే గుర్తించి మీకు సిమ్టమ్స్ ఇస్తుంటాయి. ఏదో మార్పు వచ్చింది మీ బాడీలో, మీ కిడ్నీ కానీ లివర్ కానీ రక్తనాళాల్లో కానీ మార్పులు ఉన్నాయి, అందువల్లే నేను వాపు కారణమవుతున్నానని మీకు ముందుగానే చెప్తాయి. ఇది మనం ముందుగానే గ్రహించి చక్కగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వస్తే బేసిక్ రక్త పరీక్షలు చూస్తాము. అవి కాకుండా యూనిలాటరల్గా ఉన్నట్టు వారికోస్ వెయిన్స్ ఉంటే అది వెంటనే చిన్న డాప్లర్ స్కానింగ్తో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇలా కాకుండా రక్తం పైనుంచి వచ్చే ఆర్టీరియల్ సమస్యలు ఉన్నట్టయితే ఏబిఐ, టీబీఐ అండ్ వాస్కులర్ స్కాన్ అనేది ఉంటుంది. ఆ వాస్కులర్ స్కాన్ చేసుకున్నట్టయితే వెంటనే మనకి రక్త ప్రసరణ ఏ లెవెల్లో ఎంత తగ్గిందో అన్ని అవగాహన వస్తాయి. ఎప్పుడైతే సడన్గా కాలు వాయడమో లేకపోతే ఊపిరిలో సమస్యలు వచ్చినట్టయితే ఒక చిన్న స్కాన్ ఉంటుంది, ఆ డాప్లర్ స్కాన్ అనేది చూస్తాము. దానిలో రక్తనాళంలో గడ్డ మనకి వెంటనే తెలిసిపోతుంది. అలాంటి రక్తనాళాల గడ్డను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలంటే సిటీ వినోగ్రామ్ అనేది కూడా అవసరమైతే చేపిస్తాము. దానికి చిన్న ఈ టెస్టుల ద్వారానే మనం ఈ డీవీటీ అనేది కనుక్కోవచ్చు. కాళ్లలో తలెత్తే డీబీటీ లాంటి జబ్బుల గురించి మనలో చాలామందికి అవగాహన అంతంత మాత్రమే. మా వయసు 25 ఏళ్లే, మాకలాంటి జబ్బులేవి రావని అనుకుంటూ ఉంటారు చాలామంది. నిజానికి నేడు ఆసుపత్రుల్లో చేరుతున్న డీబీటీ కేసులో 60% మంది 30 ఏళ్లలోపు ఐటీ ఉద్యోగులే అంటున్నారు. ఇక కాల్లో వాపు, నొప్పి సమస్యగా మారినప్పుడు కండరాలు పట్టేశాయనో, నరం లాగిందనో మర్దన చేయటం, వేడి నీటి కాపడం పెట్టడం అత్యంత ప్రమాదకరం. గట్టిగా ఒత్తితే ఆ గడ్డ పగిలి పైకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాలి వాపు అనుమానాస్పదంగా ఉంటే వైద్యులు ముందుగా రక్తంలో డైమర్ అనే పరీక్ష చేస్తారు. ఇది పాజిటివ్ వస్తే వెంటనే వీనస్ డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కాలి రక్తనాళాల్లో గడ్డలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుంటారు. ఒకవేళ ఊపిరితిత్తులోకి గడ్డ పాకిందన్న అనుమానం వస్తే సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ ద్వారా అసలు సమస్యను పట్టుకుంటారు. డీబీటీ చికిత్స ప్రక్రియ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులో వచ్చినాయండి. కొత్తగా ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో యాంజియోజెట్ కానీ లేకపోతే పెనుంబ్రా డివైస్ కానీ ఫార్మకోమెకానికల్ క్లీనర్ ఎక్స్టీ అని ఇవన్నీ ఏం చేస్తాయంటే ఏదైతే ఈ రక్తనాళం గడ్డ ఉందో మనం ఒక సన్నటి సూది ద్వారా లోపలికి వెళ్ళి ఈ ఒక డివైస్ లోపలికి పంపించి మనము ఈ క్లాట్ అంతటిని బ్రేక్ చేసేసి ఆ క్లాట్ పీసెస్ని ఆస్పిరేట్ చేసేస్తాం అనమాట. దీంతోపాటు అవసరమైన వాళ్ళలో ఐవీసీ ఫిల్టర్ అనేది కూడా మనం వాడతాము. సో అలాగా ఆ క్లాట్ ఫిల్టర్ ఎప్పుడైతే మనం పెట్టామో ఆ క్లాట్స్ అన్నీ అక్కడే ఉండిపోయి పైకి మన లంగ్స్కి వెళ్లకుండా ప్రాణప్రమాదం కాకుండా ఉంటుంది. రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనం జీవనశైలిలో చాలా మార్పులు అనేది ముఖ్యమండి. ముఖ్యంగా నడక కానీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటాం కానీ, మంచిగా నీళ్లు తీసుకుంటాం కానీ, షుగర్ బీపీ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయటము, దాంతోపాటు అవి కంట్రోల్లో ఉంచుకుంటాము, మార్నింగ్ ఒక ½ అవర్ వాకింగ్ చేయటము, ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. కాళ్లలో రక్తపు గడ్డలకు ఆధునిక వైద్యంలో రక్తాన్ని పలచబరిచే యాంటీ కోయాగ్యులెంట్స్ మందులు అద్భుతంగా పనిచేస్తాయి. గడ్డ చాలా పెద్దగా ఉంటే క్యాథెటర్ ఆధారిత థ్రాంబోలిసిస్ ద్వారా ఔషధాన్ని నేరుగా గడ్డ మీదకు పంపి కరిగించేస్తారు. ఒకవేళ మందులు వాడలేని పరిస్థితుల్లో ఉంటే కాళ్లల్లో నుంచి గడ్డలు ఊపిరితిత్తులోకి వెళ్లకుండా అడ్డుకోవటానికి కడుపులోని ప్రధాన రక్తనాళంలో గొడుగులాంటి ఐవీసీ ఫిల్టర్ అనే పరికరాన్ని చిన్నపాటి సర్జరీ ద్వారా అమర్చుతారు. ఇక కాళ్లల్లో సమస్యల ముప్పును నివారించుకునేందుకు గంటల తరబడి కుర్చీలో కూర్చోవటాన్ని తగ్గించుకోవాలి. ప్రతి గంటకు ఒకసారి లేచి కనీసం 2 నిమిషాలు నడవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడే కాలి పాదాలను పైకి కిందకి ఆడిస్తూ యాంకిల్ పంప్స్ వ్యాయామం చేయటం మేలు. అవసరమైతే కాలి కండరాలను నొక్కి ఉంచే కంప్రెషన్ స్టాకింగ్స్ సాక్సులు వాడటం మరీ మంచిది. సంతానం అనేది దంపతుల జీవితంలో ఒక అందమైన కళ. కానీ నేటి ఆధునిక జీవితంలో ఆ కళ చాలామందికి తీరని కళగా మారుతోంది.
తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అధిక బరువు, జంక్ ఫుడ్ మొదలైనవన్నీ యువతరంలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మింగేస్తున్నాయి. అయితే సంతానలేమి అనగానే అదో పెద్ద వ్యాధనో లోపమనో భయపడాల్సిన పని లేదు. అదొక జీవనశైలి సమస్య మాత్రమే. మన దైనందిన అలవాట్లలో కొన్ని సానుకూల మార్పులు చేసుకోవటం ద్వారా సంతాన సాఫల్యతను ఎలా చక్కగా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారా? ఫలితం కనిపించటం లేదా? అయితే జీవనశైలి ఎలా ఉందో చూసుకోవటం మంచిది. సంతానం కలగకపోవటం ఏదో ఒక్క సమస్యతో ముడిపడింది కాదు. మరి సంతానం కలగటంలో దీర్ఘకాలంగా నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, మరీ ఎక్కువగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను చూడటం, వేళకు ఆహారం తినకపోవటం, పొగ తాగటం, మద్యం అలవాటు, దంపతుల మధ్య ఆత్మీయత తగ్గటం వంటి రకరకాల అంశాలు ప్రభావం చూపుతాయి. ఆరోగ్యవంతమైన అండం, వీర్యకణాల తయారీలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో కాల్స్, మీటింగ్స్ హాజరు కావటం, ప్రయాణాలు చేయటం, లక్ష్యాలను చేరుకోవటం వంటివి సమయానికి భోజనం చేయకుండా చేస్తున్నాయి. మరోవైపు మానసిక ఒత్తిడి చిత్తు చేస్తుంటుంది. చాలామంది దంపతులు శారీరకంగా దగ్గరగా ఉన్న ఆలోచనలన్నీ ఉద్యోగ వ్యవహారాల చుట్టే తిరుగుతుంటాయి. మెయిల్స్ చెక్ చేసుకోవటం, లక్ష్యాల గురించి చింతించడం ద్వారా ఆఫీసు ఒత్తిడిని పడక గది వద్దకు తీసుకొస్తుంటారు. కంటి నిండా నిద్రపోవటం, హార్మోన్ల సమతుల్యత, అండం విడుదల కావటం, వీర్యం ఉత్పత్తి వంటి శారీరక క్రియలు లయబద్ధంగా సాగుతుంటాయి. శరీరం, మనసు ఎప్పుడూ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా ఆందోళనలతో నిండిపోతే మొత్తంగా లైంగిక ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఇప్పుడు మద్యం తాగటం మామూలు విషయంగా మారింది. ఇది ఒత్తిడిని తగ్గించటం మాటేమో గాని సంతానం కోసం ప్రయత్నించే వారికి చేటే చేస్తుంది. ఫిట్నెస్ కోసం దగ్గరదారులుగా భావించే క్రాష్ డైట్స్, కొవ్వు కరిగించే, టెస్టోస్టెరాన్ను పెంచే మందులు, నియంత్రణలో లేని జిమ్ సాధనాలు, సామర్థ్యానికి మించి చేసే వ్యాయామాలు తక్కువేమీ కాదు. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి, వీర్యం ఉత్పత్తిని అస్తవ్యస్తం చేస్తాయి. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే జీవనశైలిని సరిదిద్దుకోవటం చాలా ముఖ్యమనే సంగతి ఇట్టే అర్థమవుతుంది. సరైన పోషకాహారం తినటం, వేళకు భోజనం చేయటం, రాత్రిపూట కంటి నిండా నిద్రించటం మంచిది. వ్యాయామం, యోగా, ధ్యానం, ప్రాణాయామం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం వంటి వాటితో మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సంతానం కోసం ప్రయత్నించటానికి ముందే డాక్టర్ను సంప్రదించటము కీలకమే. థైరాయిడ్, గ్లూకోజ్, హిమోగ్లోబిన్, విటమిన్ మోతాదులు, నెలసరి తీరు, వీర్యం ఆరోగ్యం వంటి వాటిని పరిశీలించి తగు సలహా ఇస్తారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు మన ప్రతి కదలిక అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. కొద్ది దూరం నడవలేం, కాసేపు స్థిమితంగా కూర్చోలేం, కూర్చొని లేవడం, లేచి కూర్చోవడం బాగా కష్టంగా ఉంటుంది. చివరికి విశ్రాంతిగా పడుకున్న సమయంలోనూ మోకాళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్ల నొప్పుల్ని అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం, మోకాళ్ళ నొప్పులకి ఏ విధమైనటువంటి ఆసనాలు, ముద్రలు వేస్తే మనకి మంచి ఉపశమనం లభిస్తుంది, మోకాళ్ళని ఆరోగ్యవంతంగా ఎలా పరిరక్షించుకోవాలా, దానికి సంబంధించినటువంటి అంశంగా సేతుబంధాసనం మరియు వీరభద్రాసనం, వాయుముద్ర ఏ విధంగా చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందువలన ఏర్పడుతున్నాయో మనం గమనించాలా. సరైనటువంటి వ్యాయామం లేకపోవడం, సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, డి విటమిన్ తగ్గిపోవడం, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఇవన్నీ ఏర్పడిపోయిన తర్వాత వయసు దాటిన తర్వాత ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు వేయడం ద్వారా ఈ మోకాళ్ళ యొక్క బలం పెరుగుతూ ఉంటుంది, స్ట్రెంగ్తనింగ్ పెరుగుతూ ఉంటుంది. సో అవి ఎట్లాంటి ఆసనాలు వేస్తే జరుగుతుంది అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దానికి సంబంధించి సేతుబంధ ఆసనం, వీరభద్ర ఆసనం మరియు వాయుముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం ఒకసారి చేసి చూద్దాం. ఈ సేతుబంధ ఆసనం ఇది సుపైన్ పోస్చర్లో చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టుకొని దండాసనానికి రావాలి. అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా శవాసనానికి రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి
2 చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి, అందితే. లేదంటే కనుక స్ట్రైట్గా అలా ఉంచుకోవాలి. ఇప్పుడు వెన్ను భాగాన్ని పూర్తిగా వెన్నెముకను పైకి లేపాలి. పూర్తిగా ఛాతి గడ్డానికి తాకించే విధంగా బ్రిడ్జ్ పోస్చర్, అంటే సేతు అంటే ఒక బ్రిడ్జ్ ఆకారంలో, వంతెన ఆకారంలో ఉంటుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఆసనం. ఇది మోకాళ్ళ మీద కింద భాగాన్ని బలంగా తయారు చేయడంలో, తొడలో కండరాల భాగం, అదేవిధంగా వెన్నెముకకి ఈ ఆసనం స్ట్రెస్ తగ్గించడానికి, డిప్రెషన్ తగ్గించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మోకాలు బలంగా తయారవుతాయి. ఇప్పుడు నిదానంగా వెన్ను భాగాన్ని కిందకి తీసుకురావాలి యథాస్థానానికి. చేతులు 2 రిలీజ్ చేసి కాళ్ళు 2 స్ట్రైట్గా ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతాసనంలో ఉండాలి. ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి ఎడం ప్రక్కకు తిరిగి లేచి కూర్చోవాలి. ఇప్పుడు వీరభద్రాసనం చేస్తాం. లేచి నిలబడాలి. పాదాలు 2 దగ్గర జతలో ఉంచుకోవాలి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంచుకోవాలి. తాడాసనంలో బాడీ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో ఇప్పుడు ఎడమ కాలుని ఒక 1 ఫీట్ డిస్టెన్స్ పక్కకు జరపాలి. కుడి కాలుని కూడా ఒక 1 ఫీట్ డిస్టెన్స్ వెనక్కి జరుపుకోవాలి పక్కకి. ఇప్పుడు ఎడమ పాదాన్ని, మడాన్ని ముందుకు లెఫ్ట్ సైడ్ ఉంచాలి. ఈ స్థితిలో ఎడమ మోకాలను ఫోల్డ్ చేసి పూర్తిగా 2 చేతులు శ్వాసను తీసుకుంటూ నిదానంగా పైకి రేట్ చేయాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 ఇప్పుడు 2 చేతులు నిదానంగా రిలీజ్ చేసి యథాస్థానానికి కిందకి తీసుకొని రావాలి. ఎడమ మోకాల్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా కుడికాలు భాగాన్ని, కుడికాలు ముందుకు తీసుకురావాలి. కుడికాలు పాదాన్ని కుడివైపు తిప్పి ఉంచాలి. కుడి మోకాలను ఫోల్డ్ చేస్తూ, బెండ్ చేస్తూ ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయాలి. 2 అరచేతులు తాకించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా 2 చేతులు రిలీజ్ చేసి కుడి కాల్ని రిలీజ్ చేయాలి. పాదాలు 2 సుఖాసనంలో కూర్చోండి. వాయుముద్ర. 2 చేతులు, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచుకోవాలి. ఇప్పుడు చూపుడు వ్రేలుని ఫోల్డ్ చేస్తూ చూపుడు వ్రేలు మీద బొటన వ్రేలు ఉంచాలి. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. రిలీజ్ యువర్ ముద్రను రిలీజ్ చేయండి. ఓకే, చూసారు కదండి, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సేతుబంధాసనం ఈ మోకాళ్ళపైన, తొడల కండరాలపైన, పిక్క భాగాలపైన పూర్తిగా బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అదేవిధంగా వీరభద్రాసనం, వీటిని ప్రతిరోజు అధిక బరువు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా చేసినట్లయితే ఈ భాగాలన్నీ స్ట్రెంగ్థనింగ్ జరుగుతూ ఉంటాయి, అరిగిపోకుండా ఉంటాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లల్లో 1/2 చెంచా మెంతులు నానబెట్టండి. ఉదయం పరగడుపున ఆ నీటిని తాగి మెంతులను నమిలి తినండి. వీటిలోని కరిగే పీచు పదార్థం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకొని ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.